అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది. తను పెద్ద అయ్యాక పెద్ద శాస్త్రవేత్త అవ్వాలి అని. కానీ ఆ గ్రామంలో విద్యుత్ కూడా సరిగ్గా ఉండేది కాదు. పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేవు. కానీ రాము ఆశలు మాత్రం వదులుకోలేదు. ఒకరోజు అతను పాత రేడియో భాగాలతో చిన్న యంత్రం తయారు చేశాడు. అది చూసి గ్రామం వాళ్ళు అందరూ నవ్వారు. ఇవాల్టి పిల్లలు ఏం చేస్తారో ఏమిటో అన్నారు. కానీ రాము అంతటితో ఆగలేదు. రోజు రాత్రి దీపం వెలిగించి చదివేవాడు. తన తల్లి తనతో ఇలా చెప్పింది, కష్టం చేస్తే విజయం నీ వెంటే వస్తుంది బిడ్డ అని. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అదే రాము పెద్ద శాస్త్రవేత్తగా టీవీలో కనిపించాడు. అతను తన గ్రామానికి తిరిగి వచ్చి పిల్లలకు ఉచితంగా విజ్ఞాన శిబిరం నిర్వహించాడు. అతను అందరితో ఇలా చెప్పాడు, పేదరికం ఒక పరిస్థితి మాత్రమే, కలలు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. నీ కలను నమ్ము, కష్టం చెయ్యి, విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.